కూడా సెల్ ఫోన్ రూపంలో వచ్చేస్తాయి. అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు. ముగ్గురు డబ్బు పనిచేసుకున్నారు, ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ మూడో మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేశామయ్యా, నీ డబ్బంతా పనిచేసుకున్నాం, ఏమనుకోకు, కట్లిప్పేస్తాను, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. కట్లిప్పేసిన తర్వాత ఈయనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, హడిలిపోయి ఉన్నాడు పాపం. వేటు పడిపోయిన ప్రాణం అంటారే అలా అయిపోయాడు. ఆయన అన్నాడు, నీకు దారి చూపిస్తాను అరణ్యంలో, ఆ రహదారి వరకు, అక్కడి నుంచి ఇంకెళ్ళిపో అని రహదారి దాకా తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి అటు దిగిపోతే మా ఇల్లు, పాపం నువ్వు ఒక్కడివే నాకు కట్లిప్పావు, రా మా ఇంటికి, ఓ గుక్కడి మజ్జిగ దాగిడి దిగుగాని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను రహదారి ఎక్కకూడదు, నువ్వు నా ఎందు ఉదారుడమైన రక్షక బట్టలు పట్టుకుంటారు, పెట్రోలింగ్ పార్టీలు ఎడుతుంటాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను అడవిలోకి వెళ్ళిపోతానన్నాడు. కట్లు విప్పి రహదారి చూపించినంత మాత్రం చేత ఆయన దొంగ మాత్రం కాకుండా పోలేదు. అలాగే సత్వగుణం ఉపకారం చేస్తుందేమో కానీ సత్వగుణమే మోక్షానికి కారణం మాత్రం కాలేదు.